హలో అంకుల్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే 100% వైఎస్ఆర్సీపీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు, ఆయన ఎంత మంచి చేశారు. అంటే డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు కానీ మరి కరోనా టైంలో కూడా చాలా బాగా చేశారు. ఏ ఏ రాష్ట్రం చేయనట్టుగా ఆయన బాగా చేశాడు ప్రజలందరికీ. అందువల్ల ఆయనే వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏపీలో 82% ఓటింగ్ శాతం నమోదైంది కదా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు అనుకోవచ్చుడా? అంటే జగన్ మీద వ్యతిరేకతతోనే ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారు అందరూ. అంటే ఈసారి ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్ర వాళ్ళు, నేను కూడా ఆంధ్రానే వెళ్ళేయటం జరిగింది. నేనైతే మామూలుగా వైఎస్ఆర్సీపీకి వేసా. కొంతమంది టీడీపీకి వేయచ్చు. ఎంత చేసినా, ఎన్ని రకాలు చేసినా మొత్తం మీద వచ్చేది ఆయనే, జగన్ గారే. కానీ జగన్ గారు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు, రోడ్లు బాగాలేవు, అందరూ బాయ్ బాయ్ జగన్, ఏపీ ఇంకా అయిపోయింది అంటున్నారు. జగన్ గారు మరీ అధికారంలోకి వస్తే ఏపీ డెవలప్మెంట్ ఉందని అంటున్నారు. అంటే ఫస్ట్లో అయితే డెవలప్మెంట్ అనేది లేదు, రోడ్లు అయ్యి చాలా ఇదిగా ఉండి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటే ఆయన ఎక్కిన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారు? ఈ లోపల మళ్ళీ కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన వాలంటీర్ని కూడా డైరెక్ట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి మందులు ఇవ్వటం, ఇన్ని రకాలు చేశారు. అలాగే అందరికీ చేయొద్దని ప్రతి వర్గానికి అందరికీ కూడా డబ్బులు ఇచ్చారు. మరి డబ్బులు ఇచ్చుకుని డెవలప్మెంట్ అంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పల్నాడు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో చాలా గొడవలు జరిగాయి కదా, అంటే వైసీపీ వాళ్ళే కావాలని చేయించారు గొడవలు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఎలక్షన్ అంటే వీళ్ళు 2 వర్గాలకే ఉంటాయి కదా. టీడీపీ వాళ్ళు చేయించారు, వైసీపీ వాళ్ళు చేయించారు, ఇద్దరు చేయించారు, ఒకళ్ళని అనలేము మనం. అది జగన్ మీద వ్యతిరేకతనే పోలింగ్ శాతం పెరుగుతుంది, దానివల్లనే గొడవలు జరిపించారు, పోలింగ్ అంటే సరిగ్గా జరగకూడదని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల జగన్కి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సార్ పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా జగన్కి. నేనైతే కొంత ఓటింగ్ అయితే కొంత చీలుతుంది. ఎంత చీలినా కూడా మళ్ళీ వచ్చింది జగన్ గారే. అంటే 150, 175 అనేది నేను అన్ని రావు, కానీ మొత్తం మీద ఫామ్ చేసేది జగన్ గారే ఫామ్ చేస్తారు. జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయా మీకు అని? నాకైతే ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, కానీ ఇంక ఇప్పుడు ఆయన హామీలు ఇస్తారు కానీ ఆయన నెరవేర్చరు కదా. హామీలు ఇస్తారు కానీ ఆయన నెరవేర్చరు. అందువల్ల జగన్ అంటే కొంచెం మక్కువ చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇంతకుముందు కూడా హామీలు ఇచ్చాడు, ఆయన ఏమీ చేయలేదని చెప్పేసి కొంచెం బ్యాక్ అవుతున్నారు అంతే. మెయిన్గా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్ కోసమే పనిచేశారు, అదే పనిగా ఓట్లకి డబ్బులు ఇచ్చి మరి జగన్కి ఓటు వేయించారనే బయట టాక్ ఉంది. దానికి ఏమంటారు? అదేమి లేదు. ప్రజల కోసమే ఉన్నారు తప్ప వాలంటీర్లు అదేం లేదు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించడం అటువంటిది ఏం లేదు. ఫైనల్గా ఓవరాల్గా మీరు ఏమంటారు? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? నేను అనుకోవటం అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంది. జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు 100%. ఓకే, థ్యాంక్స్. హలో, నా మీ పేరు? అర్జున్. నా పేరు అర్జున్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి, ఏ పార్టీ అధికారం ఫామ్ చేసే అవకాశం ఉందన్న? మళ్ళీ జగనే వస్తాడు, ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, అక్కడ పీఠాపురం అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు మా ఫ్రెండ్సే చెప్పినారు. ఓటింగ్ శాతం 82% పెరిగింది కాబట్టి అవన్నీ జగన్కి వ్యతిరేక ఓట్లు అనుకోవచ్చా మనం? ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఆయన కొట్టేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే. ఈ సైడ్ బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ ముగ్గురు పొత్తు పెట్టుకొని వచ్చారు కదా, అంటే 3 పార్టీలు ఉన్నాయి ఈ సైడ్. మరి జగన్ గెలుస్తారని ఎలా చెప్తున్నారు? అంటే ఆ ముగ్గురు కలిసినందుకే ఈయన గెలుస్తారు అని అక్కడ ఉన్న వాళ్ళే అంటున్నారు, అక్కడ ఉన్న మా ఫ్రెండ్సే అంటున్నారు. 5 years పరిపాలన, జగన్ గారి పరిపాలన రాష్ట్రం డెవలప్మెంట్ జరిగింది ఏమీ లేదు, ఇంకోసారి జగన్ వస్తే మరొక బీహార్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. నాకు తెలిసి 2.5 years అయినట్టు కదా, ఒక 2 years కరోనానే ఉండే కదా. కరోనా త్రూ అవుట్ ది వరల్డ్ వచ్చింది కదా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రాలో జరిగినంత సర్వీస్ నాకు తెలిసి తెలంగాణలో చాలా తక్కువ జరిగింది. ఆంధ్రాలో చాలా ఎక్కువైంది. ఇంటింటికి కానీ ఈ పథకాలు అందడం చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఏది ఏమైనా కానీ అక్కడ ప్రతి నియోజకవర్గానికి ఒక 2 లక్షల ఓట్లు ఉంటే మ్యాక్సిమం ఒక 125 మెంబర్స్కి ఆ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాలు తీసుకొని ఖచ్చితంగా ఓటేస్తారు, నో డౌట్ దానికి. ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల వల్ల చాలామంది సోమరులు అవుతున్నారు, అంటే వాళ్ళ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు కానీ వాళ్ళు జాబ్స్ ఏం చేసుకోవట్లేదు అని ఒక టాక్ ఉంది బయట. దాని గురించి ఏమంటారు? అవన్నీ చూడరా జనాలు. ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఉన్నదా లేదా అనేది చూస్తున్నారు అంతే. డెవలప్మెంట్ ఎప్పటి నుంచి కూడా అవుతలేదు అక్కడ. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు కదా, ఈ పథకాలు ఇచ్చే. లాస్ట్ 5 years టీడీపీ ఉండే కదా, నాకు తెలిసి టీడీపీ ఉండే.
అట్లీస్ట్ అప్పుడు ఇవన్నీ లేకుండే కదా, మరి ఈ మనీ అంతా ఏంది అని అడిగితే ఇవన్నీ మా ఫ్రెండ్స్ నాతో అడుగుతుంటారు క్వశ్చన్స్. పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓన్లీ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులను చేస్తారు అంటారు. ఏమో ఈసారి తేవచ్చేమో మరి, ఏంది కంపెనీస్ లాంటివి ఈసారి తేవచ్చేమో. తెస్తాడు ఈసారి ఖచ్చితంగా, తెస్తాడు, నో డౌట్. ఒకవేళ మరి జగన్ వస్తే జగన్ వస్తాడు, నో డౌట్. జగన్ చెప్పేదేనండి, జగన్ వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ చాలా లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇప్పుడు ఇంకా లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అమ్మేస్తారు అంటున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల అప్పు ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, బీహార్లో కూడా ఉంది, గుజరాత్ అన్ని దగ్గర ఉంది అప్పు. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే 3 చెప్తున్నారన్న, 3 రాజధానులు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? చాలా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నారు. ఓకే, ఏమో మనం ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒకటే ఉంటుంది కదా, 3 రాజధానులు పెట్టడం కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు? అంటే ఆయనకు బాగా తెలుసు కదా ఇవన్నీ, అందుకే ఆయన 3 అని చెప్పినట్టు. ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదనిపిస్తుంది నాకు. తక్కువ టైంలో సీఎం అయిన వ్యక్తి ఆయనే కదా. ఇంకోటైనా ఎలక్షన్స్ అప్పుడు చాలా గొడవలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో, దానికి ఏమంటారు? ప్రతిసారి గొడవలు, అసలు గొడవలు అయ్యేది ఆంధ్రాలో ప్రతిసారి అయితే. సో ఓవరాల్గా ఏమంటారు? ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ, ఎందుకంటే ఈ పిఠాపురం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ. సో ఫైనల్గా ఏమంటారు అన్న? నో డౌట్ జగన్ వస్తాడు. ఓకే, థ్యాంక్స్ అన్న. హలో అంకుల్, మీ పేరు? నా పేరు శివ అండి. శివ. ఎస్ ఎస్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగాయి కదా ఆల్రెడీ, ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంది? ఏపీలో మెజారిటీగా తెలుగుదేశం అండ్ కూటమి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి చల్లో నుంచి చంద్రబాబు అధికారం కోసం వెయిట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అండ్ మోడీ ఉన్నాడు, కాబట్టి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం చూసుకుంటే 82% వచ్చింది, దానికి సంకేతం మరి జగన్ వస్తారని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ పథకాలు కానీ దానివల్ల జగన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దానికి మీరేమంటారు? అది ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్, అది అనుకూల ఓటు కాదు, అది వ్యతిరేక ఓటు. జగన్ చేస్తున్న అరాచకాలకు అది వ్యతిరేకం ఓటు. ఎస్. అంటే ఏవైతే హామీలు పథకాలు ఉన్నాయో ప్రజలందరూ లబ్ధి పొందారు కదా, మరి వ్యతిరేక ఓటు ఎలా వస్తుందని మనం అనుకోవచ్చు? అంటే లబ్ధి కొంతవరకే ఉంది. లబ్ధి కంటే నిరుద్యోగం ఉంది, రాష్ట్రం అప్పుల పాలైంది, అవన్నీ ప్రాసెస్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటదంతా. జగన్ గారు ఓటేసే ముందు నేను మీ ఇంట్లో మంచి జరిగింటేనే మంచి చేసినా నాకు ఓటేయండి, లేకపోతే వెయ్యకండి అని చెప్పాడు. వీళ్ళు అలా చెప్పలేదు కదా. అంటే ప్రతి రాజకీయ నాయకులు అట్లనే చెప్తారు, ప్రతి రాజకీయ నాయకులు అదే మాట చెప్తారు. చాలామంది అంటే అదే మేము ఇప్పుడు కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు నీళ్ళు ఇస్తేనే మాకు ఓటేయండి అంటే, వీళ్ళు చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. అంతే. ఇప్పుడు మనం చూసుకుంటే ఓట్ బ్యాంక్ చూసుకున్నాం అనుకో, ఆంధ్రప్రదేశ్లో ఒకటి బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం వల్ల, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా జగన్కు వచ్చింది. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్లు, ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ తీసేస్తాము అని చెప్పారు. ఆ రిజర్వేషన్ తీయడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే వచ్చింది అంటున్నారు. మీరేమంటారు? ఏపీలో కానీ బీజేపీ ఎఫెక్ట్ పెద్దగా ఉండదండి. అక్కడ ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తారు, కానీ బీజేపీని పెద్దగా చూడరు. బీజేపీ కేంద్రంలో ఉంటుంది తప్ప రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత ప్రాముఖ్యత లేదు. అది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సరే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా 175 కొట్టి చూపిస్తామంటున్నారు. లాస్ట్ టైం 151 వచ్చాయి, ఈసారి 175 క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అది క్లీన్ స్వీప్ అనేది ఎవరి వల్ల అసాధ్యం. అది ఎప్పుడు చరిత్రలో జరిగింది కాదు. అదేదో డాంబరికాల కోసం చెప్పుకోవడం తప్ప అది అసాధ్యం. అసాధ్యం అది అధికారమే అసాధ్యం. అది 175కి 175 రావడం అనేది అసలు ఇంపాసిబుల్. అది పిఠాపురం నుంచి ఈసారైనా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? అవకాశం ఉంది. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. పాటు అధికారం వస్తే డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వంగ గీత గారికి కానీ ఒకవేళ పిఠాపురం నుంచి గెలిపిస్తే ప్రజల్ని డిప్యూటీ సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు కదా, ప్రజలు ఏమన్నా దానికి ఓటు వేయచ్చు అనుకోవచ్చా వైసీపీకి? లేదు, ప్రజలు ఈసారి పర్టికులర్గా వైసీపీ వ్యతిరేక ఓట్లే పెద్ద ఎత్తున ఉన్నాయి. రెండవది సర్వేలు కూడా ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ కానీ ఇంకే సర్వే కానీ వైసీపీ ఓడిపోతుందని గత 1 year నుంచి ఆ టాక్లో ఉంది, కాబట్టి ప్రజలు దాన్ని నమ్మరు. సో ఓవరాల్గా ఏమని చెప్తారు? ఓవరాల్గా చంద్రబాబు అధికారం వస్తుంది. పవన్ చంద్రబాబు మోడీతో కలిపిన ఒక ఉమ్మడి అధికార పార్టీ అధికారంలో పోతుంది. థ్యాంక్స్ సార్. హలో అన్న, మీ పేరు? నా పేరు ఎం పవన్ కుమార్, తెనాలి, గుంటూరు. ఓకేనా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదన్నా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ చాలా పెరిగిందన్న. జగన్కి నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు కదా మనం. అన్న ఎంత టీడీపీ అంత జనసేన ఏది పోటీ వచ్చినా కానీ సీట్లు తగ్గినా ఫ్యానే వస్తుంది అన్న. చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ 5 yearsలో జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి అనేది లేదు, డెవలప్మెంట్ లేదు, పోలవరం లేదు, అలాగే రాజధాని లేదు, రోడ్లు లేవు అంటున్నారు. అన్న ఈసారి గెలిస్తే అన్నీ చేస్తాడన్న. ఫస్ట్ టైం కాబట్టి అందరికి డబ్బులు ఇస్తున్నాడు, అంతా బాగా చేస్తున్నాడు. ఇంకోటి మన ఎన్నికల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా గొడవలు జరిగాయి, అల్లర్లు. వైసీపీ వాళ్ళే కావాలని చేయించారు అంటున్నారు. దానికి ఏమంటారు? అన్న రాజకీయం అంటేనే రౌడీజం అన్న. రాజకీయం అంటేనే ఒక వ్యాపారం. అవన్నీ కామన్ అన్న. అంటే అల్లర్లు జరగడం పట్ల మీరు ఏమంటారు? టీడీపీ వాళ్ళ హస్తం ఉందా, వైసీపీ వాళ్ళది ఉందనుకోవచ్చా దాంట్లో? అన్న టీడీపీ వాళ్ళు జనసేన తక్కువ కాదు, ఇటు వైసీపీ తక్కువ కాదు. అల్లర్లు ఇవన్నీ గొడవలు కామన్ అన్న. మా తెనాల్లోనే ఎమ్మెల్యే అని వాటర్ కొట్టేశాడు. ఏం చేస్తారు? కానీ ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఓట్ బ్యాంక్ ఏమైనా వీళ్ళకే పడే అవకాశం ఉంది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే కదా, కానీ ఇక్కడ టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ కానీ ఉన్నారు వీళ్ళు. సో ఓట్ బ్యాంక్ అంతా ఎక్కువ వీళ్ళకే పడచ్చు కదా, ప్రజలంతా వీళ్ళ సైడే మద్దతు చూపించచ్చు కదా. అన్న కేంద్రంలో ఈసారి బీజేపీ వచ్చిన ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న. జగన్ 5 సంవత్సరాలలో ఓన్లీ పథకాలు ఇస్తూ పోయాడే తప్ప అభివృద్ధి లేదు. ఇంకోటి ఉద్యోగాలు అనేది ఎక్కడ లేవంటున్నారు. ఈసారి అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి అన్న. ఆల్రెడీ 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, మరి ఇంకోసారి ఎలా ఇవ్వాలంటారు? ప్రజలు ఎందుకు నమ్మాలి జగన్ని? చేసేవాళ్ళు లేరన్న. ఎవడో కూడా అక్కడ పైన ఉంటేనే అది కరెక్ట్. ఎవడో కూడా పాలియాలి కాబట్టి పాలిస్తున్నారు. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్కి ఎన్నికల పోలింగ్ అప్పుడు జగన్ కోసం పనిచేశారు, జగన్కి వైసీపీకి ఓటు వేయించారు అంటున్నారు. దానికి ఏమంటారు? వైసీపీకి ఓటు వేయించారంటే వాళ్ళ నాన్నగారిని చూసి సగం ఓట్లు వేశారన్న. ఇంకా సగం అతను చేస్తాడని చెప్పేసి వేశారు. కానీ ఓట్లు తగ్గినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యానే వస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ గురించి? అన్న రాజకీయం అంటేనే వ్యాపారం అని చెప్పాను. అది ఒక పెద్ద రౌడీజం వ్యాపారం. వాళ్ళు కూడా ఆ పార్టీలు పెట్టారు ఉన్నారంటే కేవలం డబ్బు కోసం అన్న. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏ సినిమా ఫీల్డ్లో ఉన్నా, ఏ రాజకీయంలో ఉన్నా డబ్బు కోసమే. వైసీపీ సార్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఈసారి ఒక 130, 140 వస్తాయన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.